సంకల్పం. అప్లై చేసి సరే ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని ఇంట్లో చెప్పాను. సరే ముందర మా అన్నయ్య గారు కానీ మా అమ్మగారు కానీ ఎందుకు తిరుపతి ఎందుకు, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు నేను దాదాపు ఇప్పుడు మనిషికి మామూలుగా ఆ రోజుల్లో ఒక 4,000 3,000 సంపాదించుకునేవాడిని. అప్పుడే చాలా ఎక్కువ, ఆ రోజుల్లో 3-4 వేలు అంటే సంపాదించుకునేవాడిని. ఈ కచేరీల ద్వారా వాటి ద్వారా. ఇక్కడ స్కాలర్షిప్ వచ్చి 250 రూపాయలు. ఇంట్రెస్ట్ చెప్తున్నాను అనమాట, ఇంట్రెస్ట్ చెప్తున్నా. దేవస్థానం వరకు 250 రూపాయలు స్కాలర్షిప్తో అది స్టార్ట్ చేశారు. అది 2 సంవత్సరాల కోర్సు, పెర్ఫార్మింగ్ ఓరియంటేషన్ కోర్సు. దానికి వాగ్గేయకారులు బాలాంతరపు రజనీకాంతరావు గారు డైరెక్టర్గా పివిఆర్కే ప్రసాద్ గారు స్థాపించారు అది. సరే దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి 1 సంవత్సరం అక్కడ మహామహులందరి దగ్గర నారాయణ అయ్యరు, కేఆర్ గణపతి గారు, బాలాంతరపు రజనీకాంతరావు గారు, ద్వారం సత్యనారాయణరావు గారు, డి పశుపతి గారు, వీళ్ళ మహామహులందరి దగ్గర నాకు ఈ స్టేజ్ మీద ఎలా పాడాలి, వాగ్గేయకారుల కీర్తనలు, రామదాస కీర్తనలు, త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు, ఇవన్నీ ఒక విధంగా గురుముఖిత నేర్చుకోవడం శ్రద్ధగా ఆ 2 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నాను. దాంట్లో ఆ ట్రైనింగ్ అయిన అందరిలో ఓ 12 మంది అంతమంది పెర్ఫార్మింగ్ ఓరియంటేషన్ కోర్సులో ఉండేవాళ్ళు. దాంట్లో నాకు ఒక్కడికే పిలిచి పివిఆర్కే ప్రసాద్ గారు మహానుభావుడు, అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకుడు పోస్ట్ ఉంది, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అన్నారు. ఇలాగే డైరెక్టర్ గారిని మీట్ అవ్వు, కామిశెట్టి శ్రీనివాస శెట్టి గారు, వెళ్ళి మీట్ అవ్వు రంగనాథ్ నేను చెప్పాను. ఆయన ఒకసారి వచ్చి మా ట్రైనింగ్ పీరియడ్లో వచ్చి విన్నారనమాట నా పాట. అలా అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకుడిగా ఉద్యోగం దొరికిన తర్వాత వరుస వెంబడి అన్ని అన్నమాచార్య కీర్తనలు బాణీలు కట్టడం సొంతంగా, అంటే ఇదివరకు చేయనివి కొత్త కీర్తనలన్నీ చేసి మహామహులందరి చేత రాధా జయలక్ష్మి, పి సుశీల గారు, అంటే మా ప్రాజెక్టు తరఫున టీటీడీ తరఫునే వెళ్ళి వాళ్ళ చేత పాడించడం, నేను పాడడం, వందలాది కచేరీలు చేయడం, అలా జరుగుతూ వచ్చిందనమాట. అయితే మీరు మొట్టమొదటిగా ఒక అన్నమాచార్య కీర్తన మీరే స్వరపరిచిన కీర్తన విని ఆయన మీకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారన్నారు కదా, అవును. ఆ కీర్తన మా కోసం ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా. దాంట్లో అది పెద్ద తిరుమలాచార్యుల వారి రచన, రంగరంగ రంగపతి రంగనాథ అన్నది. రంగా శ్రీరంగా రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. రంగనాథ్ గారు, నాకు ఈ పాట వింటుంటే ఈ కీర్తన నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. నేను సౌందర్య దర్శనం అని చిన్నజీయ స్వామీజీ గారు నాకు రామాంజాచార్యుల వారి మీద బ్యాలీ చేయమని చెప్పారు, నృత్యనాటిక. దాంట్లో ఆఖరిగా క్లైమాక్స్లో రంగనాథ స్వామి అలా కనిపిస్తూ ఉండగా ఒక ఫినిషింగ్ ఇద్దామని మేము కొట్టుకున్నాం ఒక 2 రోజులు. అయితే మాకెంతటికీ ఏది దొరకలేదు సంగీతపరంగా. ఏం చేద్దాం అంటే టక్కన మా మ్యూజిక్ డైరెక్టర్కి ఈ పాట దొరికింది. అసలు అది పాడుతూ ఉంటే చిన్నజీవ స్వామి 30,000 మంది పెరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో అసలు అందరూ నించుని మాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. జీరస్వామి గారి ఆశీస్సులు కూడా నేను పొందడం జరిగింది. పెద్ద ఉత్సవం జరిగినప్పుడు విజయవాడలో ఆయన వెళ్ళిపోతుంటే స్వామి 2 కీర్తనలు విని వెళ్ళండి, నేను స్టేజ్ మీద రిక్వెస్ట్ చేసి నమస్కారం చేశా. నాకు ఓహో ఎంతటి వాడే హరి పాడితే కూర్చుంటా
అన్నారు అంతటి అది నాకు ఇప్పుడు కళ్యాణిలో పాడిన తర్వాత శాంతం విని నన్ను ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. కానీ నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఈ రోజు మీతో మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు ఇది నిజంగా ఈ కీర్తన సెట్ చేసింది మ్యూజిక్ మీరని నాకు తెలియదు. అసలు ఎంత పులకరింతగా ఉందంటే అంత గొప్ప కీర్తన అండి ఇది. స్వర సౌందర్యము సాదృశ్యమై స్వర సౌందర్యము సాదృశ్యమై సకల జన హృదయ శాశ్వతమై స్వర సౌందర్యము సాదృశ్యమై సకల జన హృదయ శాశ్వతమై శ్రావ్య సంగీత సాకారమై పరబ్రహ్మాధారమై భువి మానవునికి దివి మాధవునికి వారధి అయినది సంకల్పం. భువి మానవునికి దివి మాధవునికి వారధి అయినది సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం. భగవదనుగ్రహ భావ మధురిమల ఇలా కురిపించిన సంకల్పం. భగవదనుగ్రహ భావ మధురిమల ఇలా కురిపించిన సంకల్పం. సంగీత నృత్య సాహితీ జగతిలో సంచలనము ఈ సంకల్పం. సంగీత నృత్య సాహితీ జగతిలో సంచలనము ఈ సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం. సంకల్పం ఇది సంకల్పం.